నమస్తే. చిత్రసీమలో ఎంతోమంది అందమైన హీరోయిన్స్ ఉంటారు, వెళ్తుంటారు. కాకపోతే అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్స్ చాలా అరుదుగా దొరుకుతారు మనకి. మరి ఆ కోవకే చెందుతారు నటి గౌతమి. మరి తన మనోభావాలు మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆవిడని కలుసుకుందాం. హవ్ యూ మ్యామ్? వెరీ వెల్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా, గుడ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే ఈ మధ్య కాలంలో చాలా రోజులకి మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది మీరు. అంటే లక్కీలీ లాస్ట్ 3-4 monthsగా షూటింగ్ కోసం వస్తూనే ఉన్నాను నేను రెగ్యులర్గా. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్ చాలా మారింది. ఏ విధంగా మారింది అంటారు? ఆఫ్ కోర్స్ పీపుల్ వైజ్ ఆర్ జస్ట్ జనరలీ సిటీ ఎప్పుడూ ఎంత ఓల్డ్ హిస్టారిక్ సిటీ కదా, పాత కల్చర్, పాత ఇది ఉంది, చాలా ఆ వైబ్ ఉంది, అది ఉంటూనే ఉంది. అట్ ద సేమ్ టైం మోడర్న్ ఇండియా చాలా అందంగా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, వాట్స్ బిహైండ్ దాట్? అసలు ఆర్గనైజేషన్ సంజీవో, రైట్? అండ్ దాని బిహైండ్ ఏంటి అసలు? వాట్ ఈస్ లైఫ్ అగైన్ ప్రాజెక్ట్? కొన్ని సంవత్సరాల క్రితం నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందన్న డయాగ్నోసిస్ వచ్చింది. హ్యాండిల్ చేయగలిగాము, కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగాము. బ్రహ్మాండమైన డాక్టర్స్, అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్ ఉండేది నాకు. ఇల్నెస్ ఏంటి అన్నది అర్థం చేసుకుని అనలిటికల్గా నేను అప్రోచ్ అయ్యగలిగాను. దట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్. కానీ ఆ అనుభవం తర్వాత ఆలోచన అనేది ఒకటి ఉండాలి కదా, ఇది ఎందుకు జరిగింది అన్నది. ఇది నాకెందుకు జరిగింది అని చాలామంది అడుగుతారు. కానీ నాకు తోచిన క్వశ్చన్ ఏంటంటే, ఇది అసలు ఎందుకు జరిగింది, ఇది నాకు ఎందుకు జరిగింది. సో ద వై వాజ్ మోర్ ఇంపార్టెంట్. సో అదంతా ఆలోచించడం, అనలైజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఐ రియలైజ్ దిస్ లాట్ ఆఫ్ రీజన్స్ అరౌండ్ అస్. నా స్ట్రెస్, నాకు జెనెటిక్ హిస్టరీ ఏమీ లేదు. అంటే మా ఫ్యామిలీలో ఎటువైపు చూసినా కూడా క్యాన్సర్ రియలీ నాట్ దే. కానీ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా హై స్ట్రెస్ లైఫ్, తర్వాత ఫుడ్ ఏమో మనకి ఎక్సెసెస్ ఉంటాయి, ఆ తర్వాత ఎక్సర్సైజ్గా బోల్డ్ కారణాలు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ కాంపౌండెడ్ బై మన చుట్టూ ఉన్నదంతా దిస్ లాట్ ఆఫ్ పొల్యూషన్. సో హోల్ ప్యాకేజ్ డీల్ as to why this is happening. అండ్ ఇది నాకు జరిగిందంటే ఎవరికైనా జరగచ్చు. బట్ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఒక పర్వతం మీదో లేకపోతే ఒక గ్లాస్ హౌస్లో సెపరేట్గా ఉండడానికి వీలవ్వదు. ఎనీథింగ్ దట్ ఎఫెక్ట్స్ వన్ పర్సన్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో నా లైఫ్లో నా శరీరం మీద కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ ఇవి మొదలుపెట్టాను నేను. అంటే లైఫ్ స్టైల్ ఎలాగుంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఇలా మార్చి, ఈ డయట్ అలా మార్చి, యూనో ఇఫ్ ఐ కీప్ చేంజింగ్ దీస్ థింగ్స్ నా లైఫ్ మీద ఏం ఎఫెక్ట్ అనేది ఫస్ట్ నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. చేసిన తర్వాత కొన్ని విషయాలు ప్రూవ్ చేసుకోగలిగాను. అంటే ఇవన్నీ ఏవి కొత్తగా కనిపెట్టిన ఏవీ లేవు. పెద్దలు అసలు నా చిన్నప్పటి నుంచి ఇవన్నీ మా అమ్మ నాన్న చెప్పి విని వాళ్ళే కదా అని చెప్పి అందరూ కొట్టి పారేసినట్టు నేను కొట్టి పారేసి పెరిగాను అనమాట. సో ఇవి ఒక్కొక్కటి నేను రియలైజ్ అయ్యేటప్పటికి ఎక్కడో విన్నాను, ఏది ఎవరో చెప్పారు ఏది అని చెప్పి ఏదో బుక్లో చదివాను. ఏంటంటే కాదు, అమ్మ గొంతు వినిపించేది, తర్వాత నాన్నగారు ఏదో ఒక ఇదిలో ఒక సిచ్యువేషన్లో అలా అన్న ఇలా చేయకూడదు, అలా చేస్తే మంచిదని చెప్పడం. సో ఐ రియలైజ్ దిస్ ఇస్ ఆల్ ఏజ్ ఓల్డ్ విజ్డమ్ దట్ వీ హ్యావ్ ఫర్గాటన్. ఒకటే కాదు, వదిలేసాం. వీ హ్యావ్ లిటరలీ లెఫ్ట్ ఇట్ బిహైండ్, వీ హ్యావ్ థ్రోన్ ఇట్ అవే. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బీ రివైవ్డ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బీ మేడ్ అవేర్ ఆఫ్ ఇట్. మీరు ఈ క్యాంపెయిన్స్ ద్వారా లైక్ ఇలాంటి పేషెంట్స్కి మీరు ఎలాంటి వెల్ పవర్ని ప్రోత్సహిస్తున్నారు? లైక్ డాక్టర్, ఆఫ్ కోర్స్ ట్రీట్మెంట్ తప్పదు, అండ్ దాంతోపాటు మనలో వెల్ పవర్ ఉండాలి. తప్పకుండా విల్ పవర్ ఉండాలని. ఎందుకంటే విల్ పవర్ ఉండాలంటే వీక్నెస్ అనేది ఎప్పుడూ రాదని కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. నేను కూడా చాలా ఫేస్ చేశాను. అర్ధరాత్రి పూట సడన్గా నిద్ర రాదు, అలా కూర్చున్న ఏవో ఆలోచనలనే వస్తాయి. ఇప్పుడు అనలిటికల్గా మనకు తెలుసు, లాజికల్గా తెలుసు మనకి ఈ డిజీజ్ తాలూకా ఎఫెక్ట్ ఇంతవరకు పరిమితం, దీని తర్వాత నేను ఇలా వర్క్ చేయాలి, ఆ తర్వాత లైఫ్ ఇలా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ నో. ఒక సర్టన్ యూనో ప్రాక్టికల్గా మనకు కాస్త నాలెడ్జ్ ఉన్నా కూడా భయాలు కొన్ని వస్తాయి అప్పుడప్పుడు. యూ హ్యావ్ స్మాల్ చిల్డ్రన్, యూ హ్యావ్ డిపెండెన్స్. మై డాటర్ వాజ్ 5 years old. సో వెన్ దట్ హ్యాపెండ్, సో వెన్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్, ఆఫ్ కోర్స్ వీక్నెసెస్ వస్తాయి, స్కేర్డ్ మూమెంట్స్ వస్తాయి. నేను ఒక్కరినే ఉన్నానే అన్న ఒక ఆ క్షణాలు కూడా మనం ఫీల్ అవుతాం.
బట్ యు మూవ్ ఫార్వర్డ్. విల్ పవర్ అనేది ప్రతి మనిషిని అసలు నిలబెట్టి when they hold their head up and straighten their back, అది విల్ పవర్. ఆఫ్టర్ లాంగ్ టైం లైక్ పాపనాశనంలో చేశారు. సో ఎలాంటి అప్లాజ్ వచ్చిందండి? ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఫిల్మ్ అనమాట. అంటే కమ్బ్యాక్ ఫిల్మ్ అన్నది ఆడియన్స్ స్క్రీన్ మీద చాలా కాలంగా చూడలేదు కనుక అనిపించింది. సారీ, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ ఆల్మోస్ట్ 10 yearsగా నేను బిహైండ్ ద కెమెరా వర్క్ చేస్తూనే ఉన్నాను. దశావతారం దగ్గర నుంచి ఇప్పుడు ఈ లేటెస్ట్ లెక్చర్ దాకా నేను టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. సో ఐ బిన్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మళ్ళీ కెమెరా ముందర ఎన్నేళ్ల తర్వాత ఈ క్యారెక్టర్లో కనిపించినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే నాకు రెస్పాన్స్ కొంచెం కాదు అసలు. ఇప్పుడు మన ABC సెంటర్స్ అంటారు కదా, A to Z దాకా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. సో వర్కింగ్ విత్ కమల్ హాసన్ గారు, ఓ సూపర్ సూపర్, సింప్లీ సూపర్. ఎందుకంటే నేను అంటున్నాను, ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అంటారు, ఆయన డైరెక్ట్ చేసిన రాసిన ఆర్ ఓన్లీ ఇఫ్ ఈజ్ జస్ట్ యాక్టింగ్ అండ్ కమింగ్ బ్యాక్, టీమ్ వర్క్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఆయన. ఎందుకంటే ఒక సీన్ తీసుకుంటే సీన్లో 10 మంది ఉంటారు క్యారెక్టర్స్, ప్రతి ఒక్కళ్ళ భాగం అది పండితే తప్ప సీన్ పండదు. ఆయనకి ఎప్పుడు కనిపించేది సీనే. దాంట్లో తన పోర్షన్ ఏంటి, నేను ఎలా కనిపిస్తాను, నాకెన్ని డైలాగులు ఉన్నాయి, ఈ సీన్లో షార్ట్లో ఎవరికి ఇంపార్టెన్స్, ఏం కనిపించదు. ఇట్స్ మై సీన్ హ్యాస్ టు వర్క్అవుట్. సీన్ వర్కౌట్ అయిందంటే నాకు సినిమా వర్కౌట్ అవుతుంది, సినిమా వర్కౌట్ అయితే నేను వర్కౌట్ అయ్యాను. అలాంటి ఒక పర్స్పెక్టివ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటే అసలు ఇంకా ఫెయిల్యూర్ సినిమా అంటూ ఉంటుందండి. సో హీ హ్యాస్ దట్ న్యాక్ ఆఫ్ టేకింగ్ ద టీమ్ విత్ హిమ్. ఆ ఇన్స్పైర్ చేసి లీడ్ చేసే క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఇట్స్ వెరీ అన్సెల్ఫిష్ లవ్. ఆ సినిమాకంటూ ఒక ఇట్స్ హిస్ నంబర్ 1 లవ్ అనమాట. ఇబ్బందిగా ఫీల్ అయిన టైంలో హీ సపోర్టెడ్ అ లాట్. అబ్సల్యూట్లీ. సో ఎలాంటి సపోర్ట్ తీసుకున్నారు? పిల్లల స్ట్రెంగ్త్ నాకేంటంటే ఇప్పుడు ఐ థింక్ ఒక చాలా చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే దేని గురించి అసలు ఆలోచించే ఇది అవసరం రాలేదు నాకు. ఓకే. అంటే అయ్యో ఇవాళ వంట ఎవరు చేస్తారు, ఇప్పుడు చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో ఎవరు డ్రాప్ చేస్తారు, లేకపోతే ఇది జరిగిందా అది జరిగిందా, అస్సలు ఒక్క వరి లేకుండా నాకు జరిగిందనమాట. ఒకవైపు ఈయన, ఇంకో వైపు ఏమో మా పిన్ని గారు, ఇంకొక ఆంటీ, వాళ్ళు ఇల్లులు వదిలేసి నాకు కీమోథెరపీ జరిగే ఆ 1 week వచ్చి ఉండిపోయారు అనమాట ఇంట్లో. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ టు రన్ లైక్ క్లాక్ వర్క్. సో అది నాకు నా అదృష్టం. సహజీవనంకి పెళ్ళికి గల వ్యత్యాసం సో మీ మైండ్ సెట్లో ఏం చెప్తారు? ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి ఒక రిలేషన్షిప్, దానికి మీరు ఏ పేరు ఇచ్చినా కూడా ఒక ఇద్దరి మధ్య జరిగే రిలేషన్షిప్. ఒక కమిట్మెంట్ కావాలి, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ కావాలి, ఒక మ్యూచువల్ ఎఫెక్షన్ కావాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచించే ఆ కన్సర్న్ కావాలి. ద సో మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ టు ఇట్. ఆ రిగార్డ్ కావాలి. ఏ లేబుల్ అయినా ఇచ్చుకోండి, ఈదర్ ఇట్స్ దేర్ ఆర్ ఇట్స్ నాట్ దేర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కలిసి ఉన్నప్పుడు లైక్ మనకు ఎఫెక్షన్స్, లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతామా, లేదంటే లైక్ వీ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటారు? కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అన్నీ మనుషులు చేసుకునేది కదండి. సో ఒక కస్టమ్ అండ్ ట్రెడిషన్ 1000 yearsగా వస్తుందంటే ఇప్పుడు 1 year old ట్రెడిషన్ లేకుండా పోదు కదా. సో కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ క్రియేటెడ్ బై పీపుల్. సో ఆల్మోస్ట్ ఒక మూవీ ప్రాజెక్ట్ వెనుక లైక్ స్టైలిష్ ఇది కానీ లేదంటే కాస్ట్యూమ్ డిజైన్స్ కానీ లైక్ ఆల్మోస్ట్ మీరే బ్యాక్ బోన్గా ఉంటారు కమల్ హాసన్ గారికి. సో అలా వర్కౌట్ అవుతుంది ప్రతి చాలా మంచి బట్ట వచ్చారు నాకు. సో ప్రాజెక్ట్ అంతా ఎలా వస్తుందండి ప్రతి ప్రాజెక్ట్కి? ప్రతి ప్రాజెక్ట్ మొదలు పెట్టేటప్పుడు మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక ఛాలెంజ్ ఉంటుందండి మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే కథ రాసినప్పుడు క్యారెక్టర్స్ దిద్దినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పెక్యులారిటీ ఉంటుంది, లేకపోతే ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, అవర్ లుక్ అయినా స్టైల్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది చేసేటప్పుడు క్యారెక్టర్ని ఎలా ఊహించాలో అలాగా
క్రియేట్ చేసి ఇవ్వడం మా బాధ్యత అంటే నేను నా టీమ్. సో టు డూ దట్ ఈచ్ టైమ్ నా పర్సనల్ ఇదేంటంటే తప్పన ఏంటంటే ప్రతిసారి డిఫరెంట్గా చేయాలి. అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా కూడా, అంటే జస్ట్ సపోజ్ ఇట్స్ రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్, కానీ ఈ సినిమాలో హౌ డూ ఐ షో ద హీరోయిన్ డిఫరెంట్లీ. అదే ఆర్టిస్ట్ అయినా కూడా వేరే ఎలా చూపించాలి వైల్ షోయింగ్ ద క్యారెక్టర్. సో ఐ ఎంజాయ్, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా మంచి ఛాలెంజ్. మీ వర్క్లో ఆయన ఎప్పుడైనా హెల్ప్ అవుట్ అయ్యారా? లైక్ కాస్ట్యూమ్ డిజైన్ చేసేప్పుడు నాకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను అడుగుతాను. నాకు మాత్రం కాదు, ఎనీ టెక్నీషియన్ సెట్లో ఏ ర్యాంకింగ్లో ఉన్నా కూడా పర్వాలేదు, ఒక క్వశ్చన్ ఉంటే, ఒక ప్రాపర్ లాజికల్ క్వశ్చన్ ఉంటే వెళ్ళి అడిగితే ఎప్పుడైనా ఒక్క 5 seconds అయినా సరే టైం తీసుకుని దానికి సమాధానం చెప్తారు ఆయన. ఐ టోల్డ్ యూ నో, ఇట్స్ హిస్ ఫస్ట్ లవ్. ఆయన అనుకున్నది ఒక ఆర్టిస్ట్ గానో, ఒక రైటర్ గానో, డైరెక్టర్ గానో, ప్రొడ్యూసర్ గానో ఆయన అనుకున్నది రావాలి, దానికోసం ఏమైనా చేయాలి. ఓకే, సో ఫర్ దాట్ హీ హెల్ప్స్ ఎవ్రీబడి టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చేసిన యాజ్ అ డిజైనర్, వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? లైక్ అయ్యో కష్టం, బాగా కష్టపడి చేసిన ప్రతి ఒక్కటి ప్రాణం పోసి చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏది లైట్గా తీసుకోలేను, అది ఒక ఫాల్ట్ అని అనొచ్చు, స్ట్రెంగ్త్ అని అనొచ్చు. ఎందుకంటే ఏది తేలిక తీసుకోలేను నేను. ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ తీసుకున్నానంటే ఇంకా కొట్టుకుపోతాను దాని గురించి. దాంట్లో ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా, నాకు తప్ప ఇంకెవరికి కనిపించిన మిస్టేక్ జరిగినా కూడా ఐ కాంట్ టేక్ ఇట్. సో ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఆ తర్వాత మళ్ళీ పాయింట్ 1కి వచ్చేటప్పటికి అప్పుడే నాకు యోగా, స్ట్రెస్ కంట్రోల్, మెడిటేషన్, ఇలాంటివన్నీ. మెడిటేషన్ ఇంకా నేను మాస్టర్ చేయలేదు, ఇంకా వీలవ్వలేదు నా వల్ల, బట్ ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్. సో ఇవన్నీ చాలా హెల్ప్ చేశాను మేడం. సో ఒక్క వర్డ్లో చెప్పాలంటే కమల్ హాసన్ గారు అని మాట్లాడితే వాట్ యు సే అబౌట్ హిమ్? ఒక్క వర్డ్ చాలండి. సో మరి మీ నుండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ దట్? హూ నోస్ అండి, ఇప్పుడు దాకా ఇన్నేళ్ళు ఏమీ ప్లాన్ చేయలేదు నేను, అన్నీ జరిగాయి. అన్నీ మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరుపుకుంటూ వెళ్ళిపోయారు? అనుకోలేదండి, ఇది అనుకోలేదు. అనుకున్నది అసలు ఒక స్టేజ్ దాకా అనుకుని ప్లాన్ చేసుకుని వచ్చాను. నేను అనుకున్నది ఏం జరగలేదు, జరిగిన ఆల్టర్నేటివ్ నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా వచ్చింది. సో వై షుడ్ ఐ కంప్లైన్? సో ఐ డిసైడెడ్ టు టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఓకే, ఇప్పుడు దాకా ఇట్స్ గోయింగ్ లైక్ దాట్. కానీ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అన్నది చాలా కేర్లెస్గా కూడా కాదు. ఐఎమ్ వెరీ సీరియస్, వెరీ ఫోకస్డ్. టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ ఎక్కడ నేను పాటిస్తానంటే, ఆప్షన్స్ ఓపెన్గా ఉంచుకోవాలి. అంటే నేను ఇదే చేస్తాను, ఈ మార్గంలోనే వెళ్తాను, నెక్స్ట్ ఈ స్టెప్ కాకుండా ఇప్పుడు చేస్తున్నది బాగా చేస్తూ నెక్స్ట్ ఏంటన్న దానికోసం మైండ్ ఓపెన్గా ఉంచుకుని, సమ్ న్యూ ఆపర్చునిటీ కమ్స్ అప్, వై నాట్, లెట్స్ ట్రై ఇట్. కానీ ట్రై చేసేది మనస్ఫూర్తిగా చేయాలి. సో దట్స్ వాట్ ఐ మీన్. టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్ అంటే అది, అంటే డోంట్ కేర్ మాస్టర్ లా కాదు. ఐ కేర్ అ లాట్, బట్ ఐఎమ్ ఓపెన్ టు పాసిబిలిటీస్ ఆఫ్ లైఫ్. మరి మీ డాటర్ లైక్ మళ్ళీ మూవీస్లో ఏమైనా అరంగేట్రం ఉందా? తెలియదండి, తన ఇష్టం. స్టిల్ యంగ్, 11th చదువుతుంది. 11th. ఓకే, వాట్స్ ద నేమ్ మ్యామ్? సుబ్బలక్ష్మి. నైస్ నేమ్. ఓకే, సో కమింగ్ టు శృతి అండ్ అక్షర, ఎలా వాళ్ళ విషయాల్లో ఎలా మీరు హెల్ప్ అవుతుంటారు? లైక్ ఎలాంటి కేర్ తీసుకుంటుంటారు? నథింగ్, దే ఆర్ grown up, beautiful young ladies, and I'm just so proud. ఎంతో గర్వంగా ఉంటుంది. ఇవాళ పొద్దున్న ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఎవరు చెప్పారనమాట దారిలో, శృతి హాసన్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం అండి, ఎంత చక్కగా యాక్ట్ చేస్తారు, ఎంత కష్టపడి వర్క్ చేస్తారని వాళ్ళు చెప్పారనమాట ఆడియన్స్ నుంచి. ఓకే, సో వెన్ షీస్ గాటన్ దట్ కైండ్ ఆఫ్ నేమ్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్, ఐ ఫీల్ సో ప్రౌడ్. అండ్ అక్షర కూడా, అండ్ షీఈస్ సో సిన్సియర్, సో ఫోకస్డ్, ఫ్యాంటాస్టిక్ డాన్సర్. తనలాంటి డాన్సర్ ఇప్పుడు దాకా నేను చూడలేదు. సో అసలు ఇంత అచీవ్ చేసి కూడా వాళ్ళకున్న కెపాసిటీకి జస్ట్ బిగినింగ్ అని అంటాను నేను. సో ఫ్రీ టైంలో లైక్ మీరు, కమల్ గారు, శృతి, అక్షర అండ్ సుబ్బలక్ష్మి గారు ఇలా లైక్ కలిసి లైక్
డిన్నర్ అలా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుంటూ Oh, yes. ఉంటారా? అందరూ ఇప్పుడు వాళ్ళిద్దరూ వర్క్లో బిజీ అవడం వల్ల కొంచెం ఆ మీటింగ్స్ కొంచెం అంత ఫ్రీక్వెంట్గా లేరు. Okay. కానీ ఇప్పుడు ఈ ఫోన్ వాట్సాప్ ఇవన్నీ Yeah. గ్రూప్స్ అవన్నీ ఉండడం వల్ల కమ్యూనికేషన్ ఇస్ రెగ్యులర్. యాజ్ అ ఫౌండర్ ఆఫ్ లైఫ్ అగైన్, సో ఇలాంటి క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఎలాంటి అవగాహన కల్పించబోతున్నారు అండ్ ఎలాంటి దృఢ సంకల్పం వాళ్ళలో మీరు నింపిపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాట్ ఓన్లీ క్యాన్సర్, ఎనీ కెలామిటీ ఆర్ ఎనీ ఛాలెంజ్ మనం ఫేస్ చేసినప్పుడు ఇది ఎండ్ కాదు అన్న ఒక కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి, చెప్పేవాళ్ళు ఉండాలి. అందుకు మేము ఉన్నాం. ఓకే, వి ఆర్ దేర్ ఫర్ యూ. ఎస్, వి ఆర్ దేర్. ఐ am దేర్. నా లైఫ్ ఏంటో నేను అలాగా పుట్ ఇట్ అవుట్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. లెర్న్ యువర్ లెసన్స్. ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా సార్లు ఒక క్రిటికల్ సిచ్యువేషనో లేకపోతే బాగా కొంచెం నలిగిపోయిన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాగ వాళ్ళ లైఫ్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్స్పిరేషన్ చాలా వచ్చింది. ఆర్డినరీ పీపుల్, వాళ్ళ మొహాలు ఎప్పుడు టీవీలో రాలేదు, వాళ్ళ ఇంటర్వ్యూలో ఎప్పుడు పత్రికల్లో రాలేవు, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇది ఆ ఇమ్మీడియట్ నేబర్హుడ్ తప్ప వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు ప్రపంచానికి. కానీ ఎంత సాధించారండి ఒక్కొక్కళ్ళు, ఎంత విజ్డమ్, ఎంత స్ట్రెంగ్త్. సో అదంతా వాళ్ళు నాతో షేర్ చేస్తున్నప్పుడు అంత ఇన్స్పిరేషన్ వచ్చేదన్నమాట. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్ సో ఓపెన్లీ టాకింగ్, షేరింగ్. ఓకే, ఇది ఒక ఫిల్మ్ స్టార్ ఒక గ్లామర్ కోసం చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇట్స్ రియల్ లైఫ్. ప్రాబబ్లీ నాకు మేకప్ వేసుకుని లైట్ల ముందర నిలబడి నాకు లైఫ్ జరుగుతుంది. కొంతమందికి అలాగ అయి ఉండకపోవచ్చు, బట్ ఇట్స్ ద సేమ్ లైఫ్, ఇట్స్ ద సేమ్ అప్స్ అండ్ డౌన్స్, సేమ్ ఛాలెంజెస్. ఆ క్యాన్సర్ ఏదో అందరికీ ఒకేలా వస్తుంది, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్, బట్ ఇట్స్ ద సేమ్ థింగ్, యూనో, ఇట్స్ స్టిల్ ద సేమ్ ఇల్నెస్. Breast cancer, different kinds, but everybody gets it, you know. I mean, whoever suffers it. So the thing is, like we are there for everyone. ప్రతి ఒక్కొక్కరు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ కోసం ఉండాలి. సో అదే మా మోటో అనమాట. 1 for 1, we are there for everyone. ఇది ప్రతి ఒక్కళ్ళ మోటో అయినప్పుడు ప్రపంచాన్ని మనం మార్చగలుగుతామని నాకు నమ్మకం. We are celebrating our Women's Day, March 8. సో విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మనం అంతవరకు సెలబ్రేట్ చేసుకునే అంత అన్నీ రీచ్ అయ్యామంటారా? అంత హ్యాపీనెస్ ఉందా మనకి? తప్పకుండా, వై నాట్? మీరు ఇప్పుడు ఉన్నారు, యూఆర్ సో బ్యూటిఫుల్, యూఆర్ సో ఇంటెలిజెంట్, యూఆర్ సో గుడ్ అట్ వాట్ యు డూ. మీరు ఒక సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్. మీ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బిహైండ్ ద కెమెరా కూడా మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు. మీకున్న ఛాలెంజెస్ మీరు ఓవర్కమ్ చేస్తున్నారు. అది సెలబ్రేట్ చేయాల్సిన విషయం కాదా? ఓకే, డెఫినెట్లీ ఎవ్రీ ఉమెన్ అండి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్నా కూడా, ఏ స్ట్రేట్ ఆఫ్ సొసైటీలో ఉన్నా కూడా, లైఫ్ ఎలాగున్నా కూడా, ప్రతి ఒక్కళ్ళు ఎన్నెన్ని పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని హర్డల్స్ ఓవర్కమ్ చేసి వస్తున్నారో ప్రతి ఒక్క విక్టరీకి నేను సలాం చేస్తాను. యాజ్ ఐఎమ్ కన్సర్న్ ప్రతిరోజు విమెన్స్ డే లాగా ఉండాలి. కానీ ఆ విమెన్స్ డే, విమెన్స్ తాలూకా క్వాలిటీస్, వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ జస్ట్ ఎవ్రీడే క్వాలిటీస్, పొద్దున్న లేస్తే అమ్మ దగ్గర నుంచి, మీ మిస్సెస్ దగ్గర నుంచి, కూతురు దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఏదో కంఫర్ట్ మనం ఎదురు చూస్తాం. అట్లీస్ట్ అదైనా గుర్తించి వీ హ్యావ్ టు హ్యావ్ దట్ డే టు సెలబ్రేట్ అండి. ఓకే, సో ఇంకా మోరోవర్ ఇంకా ఎలాంటి చేంజెస్ రావాలంటారు? చేంజెస్ అన్నవి రెండు వైపుల నుంచి రావాలండి, బోత్ ఫ్రమ్ మెన్ అండ్ ఫ్రమ్ విమెన్. ఇప్పుడు మెన్ అండ్ విమెన్ అంటే, లెట్స్ స్టార్ట్ విత్ విమెన్ అంటే ఇప్పుడు మన విషయాల కోసం మనం పోరాడడం నేర్చుకోవాలి. కష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పర్టిక్యులర్ సిచ్యువేషన్లో పుట్టి పెరిగినప్పుడు ఒక కండిషనింగ్ అయిపోతుంది. అది వదులుకోవడం చాలా కష్టం, తెలుసు. ఐ అండర్స్టాండ్, నేను అన్నంత ఈజీ కాదు అది. ఇట్స్ వెరీ హార్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. కానీ ఎక్కడో నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఇంకెవరు ఎంతోమంది ఉన్నారు మనలాంటి వాళ్ళు సొసైటీలో. దే షుడ్ ఆల్ కమ్ ఫార్వర్డ్. వీలైనంత వరకు ఇంకొక మహిళ లైఫ్, లేకపోతే ఒక ఆడపిల్ల లైఫ్
just touch wherever possible. Just pass that strength, pass that self-confidence. ఓకే. దట్ హ్యాస్ టు బి. ఆ తర్వాత ఇది చేయాలి, సాధించాలి అదేమని నేను. అందరూ అనుకుంటారు హౌస్ వైఫ్, ఓన్లీ హౌస్ వైఫ్ అని అంటారు. చాలా గొప్ప పని హౌస్ వైఫ్. అసలు సొసైటీ అనేది నిలబడేదే హౌస్ వైఫ్ భుజాల మీద. సో గెట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫైండ్ యువర్ ప్లేస్, ఫైండ్ యువర్ ఐడెంటిటీ అండ్ బీ అ వండర్ఫుల్ హౌస్ వైఫ్. ఓకే. బికాస్ యు ఆర్ బిల్డింగ్ సొసైటీ, యు ఆర్ బిల్డింగ్ ద వరల్డ్. ఓకే. సో నేను అనాలి అనుకున్నది ఏంటంటే, ఒక పెద్ద ఒక సీఈఓగా ఉండడము, లేకపోతే ఒక పెద్ద స్టార్గా ఉండడం, లేకపోతే ఒక లీడర్గా ఉండడం కాదు. ఇట్స్ నాట్ ది ఓన్లీ థింగ్ దట్స్ ఇంపార్టెంట్. ఎవ్రీబడి ఇస్. ఓకే. అది ఒకటి. ఆ తర్వాత మెన్ ఆల్సో హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు రికగ్నైజ్ ది ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ అ ఉమెన్ లైఫ్లో, ఆ బ్యాలెన్స్ కోసం. ఆ రికగ్నిషన్కి ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత ప్రేమ ఇవ్వాలి, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఆటోమేటిక్లీ వన్స్ యూ అక్నాలెడ్జ్. ఆ తర్వాత అలాంటి మెన్ అండ్ విమెన్, అలాంటి మెన్ అండ్ విమెన్ ఇంకా రావాలంటే వాళ్ళని పెంచే చేతికి బాధ్యత ఉంది పేరెంట్స్. నేను ఇవాళ ఇలా ఆలోచిస్తున్నానంటే నా అప్బ్రింగింగే. ఓకే. మా అన్నయ్య ఇలాగా ఇవాళ తను కూర్చునే ముందర వాళ్ళ మిస్సెస్కి, పిల్లలకి, అందరికీ అన్నం పెట్టి అన్నయ్య కూర్చుంటాడు అన్నానికి. అప్బ్రింగింగ్. సో ఆ పెంచే చేతిలో కూడా ఉంది. Nice talking to you, and thank you once again. Thank you Nice so meeting much. you, It's ma'am. been a pleasure. Thank you.